హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: తుది దశకు చెందిన హరప్పా సంస్కృతులపై కింది ప్రకటనలను పరిగణించండి. సో ఆప్షన్ 1 వచ్చేసి, తుది దశకు చెందిన హరప్పా సంస్కృతులు అనేవి ప్రధానంగా రాతి మరియు రాగితో తయారై ఉపయోగించబడిన పనిముట్లతో కూడినటువంటి తామ్రశిలా యుగానికి చెందినవి. సెకండ్ ఆప్షన్, ఈ సంస్కృతులు సంక్లిష్టమైన మూసపోతతో తయారయ్యే లోహ వస్తువులను కలిగి ఉండవు. థర్డ్ ఆప్షన్, హరప్పా తుది దశలోని తామ్రశిలా యుగపు ప్రజలు గ్రామాల్లో నివసించారు. ఫోర్త్ ఆప్షన్, హరప్పా చివరి దశకు చెందిన హర్యానాలోని భగవాన్పురాలో కాల్చిన ఇటుకలు కనిపించలేదు. సో దీనిలో ఏవి సరి అయినవి అంటే 1, 2, 3. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఇంకా ఆప్షన్ 3, ఈ 3 కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది రకాల మృన్మయ పాత్రలను అంటే మట్టి కుండలను పరిగణించండి. సో దీనిలో చూద్దాము. ఫస్ట్ ఆప్షన్, నల్లని మరియు ఎర్రని మట్టి పాత్రలు, నల్లని నున్నని మట్టి పాత్రలు. థర్డ్, రంగులతో అలంకరింపబడిన బూడిద రంగు మట్టి పాత్రలు. ఫోర్త్ వన్, ఎర్రని మట్టి పాత్రలు. ఫిఫ్త్ వన్, ఉత్తర నల్లని మెరుగు పెట్టిన మట్టి పాత్రలు అంటూ ఇచ్చారు. సో ఇక్కడ పైన పేర్కొన్న ఏ రకమైన మృన్మయ పాత్రలు అంటే మట్టి కుండలు మలివేద కాలపు ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి? పైన ఇచ్చినటువంటి వాటిలో ఏ పాత్రలు మలివేద కాలపు ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాయి? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు తప్పకుండా తెలియచేయండి కామెంట్ల రూపంలో. ఆన్సర్ వచ్చేసి, సో ఫస్ట్, సెకండ్, ఇంకా థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. ఇవన్నీ కూడా మలివేద కాలపు ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటివి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: జైన మతపు రచనలపై సరికాని ప్రకటనను గుర్తించండి అంటూ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, ప్రారంభ అంటే తొలి ప్రాజైనులు తమ సిద్ధాంతాలను బోధించడానికి కృతాన్ని అవలంబించారు. సెకండ్ ఆప్షన్, వారి మత సాహిత్యాన్ని అర్ధమగధిలో వ్రాయించారు. థర్డ్ ఆప్షన్, ప్రారంభ జైనులు సంస్కృత భాషను విడిచిపెట్టారు. సో ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ వచ్చేసి, వారు జైన మతపు ముఖ్యమైన ప్రారంభ రచనలకు అపభ్రంశంను ఎప్పుడూ ఉపయోగించలేదు అనేది ఇదొక్కటి సరి కానటువంటి ఆప్షన్. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. ఫస్ట్, సెకండ్, థర్డ్ వన్ సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిని సరిపోల్చండి. సో ఇక్కడ మహాజనపదాలు ఇచ్చారు, వాటి రాజధానులతో మనమైతే జతపరచాలన్నమాట. సో చూద్దాము. అవంతి రాజధాని ఉజ్జయిని. నెక్స్ట్ కోశల రాజధాని శ్రావస్తి. వత్స మహాజనపదం యొక్క రాజధాని కౌశాంబి. నెక్స్ట్ అంగ మహాజనపదం యొక్క రాజధాని చంప. సో ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, కింది కళ మరియు నిర్మాణ రూపాలను పరిగణించండి. కళ మరియు నిర్మాణ రూపాలను పరిగణించండి. సో చూద్దాము. ఒరిస్సాలోని డౌలి వద్ద రాతితో చెక్కిన ఏనుగు, ఇది కళ మరియు నిర్మాణ రూపమే. నెక్స్ట్, పాట్నా సమీపంలోని దిదర్గంజ్లోని యక్షి విగ్రహం. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద గల ఘనమైన స్తూపం. ఇంకా పాట్నా సమీపంలోని కుమ్రహర్ వద్ద 80 స్తంభాల మంటపం. ఇక్కడ చెప్పినటువంటి పై కళ మరియు నిర్మాణ రూపాలలో మౌర్యుల కాలానికి చెందినవి ఏవి అంటూ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మౌర్యుల కాలానికి చెందినవి ఏవి అంటే ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా మౌర్యుల కాలానికి చెందినవే.
నెక్స్ట్ క్వెషన్. కింది అంశాలను పరిగణించండి. కింది అంశాలను పరిగణించండి. ఆహ్, మద్ మధ్య ఆసియా నుండి వచ్చిన అంశాలలో శకులు మరియు కుషానులు పై వాటిలో వేటిని పరిచయం చేశారు అంటూ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. తలపాగా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ వన్ ప్యాంట్, థర్డ్ వన్ భారీ పొడవాటి కోటు, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ హెల్మెట్, ఫిఫ్త్ వన్ బూట్లు. వీటిలో మధ్య ఆసియా నుండి వచ్చిన అంశాలలో శకులు మరియు కుషానులు పై వాటిలో వేటిని పరిచయం చేశారు? సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి. సో ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా పరిచయం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనుల శాసనాలలోని కటక మరియు స్కందవరాలు అనే పదాల అర్థం ఏమిటి? కటక ఇంకా స్కందవరాలు వీటి యొక్క అర్థం ఏంటంటే పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రకటనలను పరిగణించండి. సరైనవేంటో ఎంచుకోండి అంటూ ఇచ్చారు. సరైనవి చూద్దాము. సముద్రగుప్తుని దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారితీయలేదు అనేది సరైనదనమాట. సెకండ్ వన్ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. సంగం సాహిత్యంలో వెల్లలర్లు అనగా సంగం సాహిత్యంలో వెల్లలర్లు అనగా ఏంటంటే నాలుగవ కులంతో కూడిన ధనిక రైతులు. నాలుగవ కులంతో కూడిన ధనిక రైతులు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని సరిపోల్చండి. సో ఇక్కడ పల్లవ పాలకులు రాజకీయ సంఘటనలను మనం జతపరచాలన్నమాట. సో చూద్దాము. శివస్కందవర్మ కంచి పల్లవుల ఆధీనంలోకి వచ్చింది. నెక్స్ట్ విష్ణుగోపుడు సముద్రగుప్తుని దండయాత్ర. నెక్స్ట్ 1వ నరసింహవర్మ రెండవ పులకేశి ఓటమి మరియు వాతాపి నగర విధ్వంసం అనేది జరిగింది. నెక్స్ట్ నందివర్మ రెండవ విక్రమాదిత్య చేతిలో ఓడిపోయి కంచి నగరం స్వాధీనపరమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రకూటులకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా సరిపోలింది? తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే సో ఇక్కడ ఆప్షన్ 4 అనమాట. సరి అయినవేంటో చూద్దాము. అమోఘవర్షుడు వీరు మొదటి కన్నడ పుస్తక రచయిత అమోఘవర్షుడు. నెక్స్ట్ దంతి దుర్గుడు వీరు రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ వల్లభరాజు వీరు అల్ మసూది సమకాలీనుడు. తప్పుగా ఉన్నది. సో ఇక్కడ 4th ఆప్షన్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. చోళులకు సంబంధించి సరికాని ప్రకటన ఏంటి అంటూ ఇచ్చారు. సో చోళ సామ్రాజ్యాన్ని 1వ పరాంతకుడు స్థాపించాడు అనేది తప్పు. సో సరైనవి ఏంటంటే 1వ పరాంతకుడు మదురై కొండవన్ అనే బిరుదును ధరించాడు. 1వ రాజరాజ వీరు మాల్దీవులను జయించాడు. 1వ రాజేంద్ర వీరు గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా సరి కానిది ఓన్లీ ఆప్షన్ 1 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించింది ఎవరు? ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్. అబ్దుల్ రాజాక్ అనే పర్షియన్ యాత్రికుడు విజయనగరాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు? 2వ దేవరాయల పాలనలో. నెక్స్ట్ కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ భక్తి గురువులు ఉన్నారు. వారి ఉద్యమ ప్రాంతం ఏంటో మనం జతపరచాలన్నమాట. సో చూద్దాం. వల్లభాచార్యుడు ఉద్యమ ప్రాంతం గుజరాత్. నెక్స్ట్ తులసీదాస్ ఉద్యమ ప్రాంతం
ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ శ్రీ చైతన్యుడు బెంగాల్. నెక్స్ట్ తుకారాం మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, షేర్ షా భూమి శిస్తు పరిపాలనా విధానం క్రింది ప్రకటనలను పరిగణించండి. 5 క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. వీటిలో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనవి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. భూమి నుండి వచ్చే ఉత్పత్తి ఆధారంగా భూమిని 3 వర్గాలుగా వర్గీకరించారు. సెకండ్ ఆప్షన్, భూమిని ఏకరీతి విధానం ప్రకారం కొలిచేవారు. థర్డ్ ఆప్షన్, 1/4 వంతు ఉత్పత్తిని పన్నుగా వసూలు చేసేవారు. వీటిలో సరైనవి ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇంకా సెకండ్ ఆప్షన్ సరి అయినటువంటివి. నెక్స్ట్ క్రింది మొఘల్ కట్టడాలను పరిగణించండి. మొఘల్ కట్టడాలను పరిగణించండి. సో ఇవన్నీ కూడా సలీం చిస్తీ సమాధి, ఇంకా బులంద్ దర్వాజా, హుమాయూన్ సమాధి, జామీ మసీదు, ఇవన్నీ కూడా మొఘల్ కట్టడాలకు సంబంధించినవి. ఇవన్నీ కూడా ఈ పై భవనాలలో వేటిని అక్బర్ హయాంలో నిర్మించారంటే ఇవన్నీ కూడా అక్బర్ హయాంలోనే నిర్మించారు. నెక్స్ట్ వన్, కింది వాటిని సరిపోల్చండి. సో ఇక్కడ పాలకుని పేరు ఉంది, వీటిని మనము పాలకుని స్థానంతో జతపరచాలన్నమాట. సో చూద్దాము. హుసేన్ అలీ ఖాన్ సయ్యద్ సోదరులలో ఒకరు వీరు. నెక్స్ట్ ముర్షిద్ కులీ ఖాన్, వీరు బెంగాల్ పాలకుడు. నెక్స్ట్ చిన్ క్విలిచ్ ఖాన్, హైదరాబాద్ నిజాం. నెక్స్ట్ సఫ్దర్జంగ్ పాలకుని స్థానం ఎక్కడ అంటే అవధ్ నవాబ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ మనకి కాకతీయ పాలకుడు ఇచ్చారు, వారికి ఇక్కడ సంఘటన లేదా తోడ్పాటుతో మనం జతపరచాలన్నమాట. చూద్దాము ఆప్షన్స్. రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి నిర్మాణం అనేది జరిగింది. గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లు వరకు అంటే వరంగల్ వరకు రాజధాని మార్పు అనేది జరిగింది వీరి హయాంలో. నెక్స్ట్ రుద్రమదేవి కోస్తాంధ్రలో మార్కోపోలో పర్యటన అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ప్రతాప రుద్రదేవుడు మాలిక్ కాపూర్ దండయాత్ర, ఇవన్నీ కూడా వీటికి కాకతీయ పాలకులు సంఘటనలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, కడపటి మొఘలాయిల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సో చూద్దాము. సరైన కాలక్రమం ఏంటంటే బహదూర్ షా, ఆ తర్వాత బహదూర్ షా తర్వాత జహందర్ షా, ఇంకా ఫరూక్ సియార్, నెక్స్ట్ మహమ్మద్ షా, నెక్స్ట్ 2వ షా ఆలం. సో ఇవి కడపటి మొఘలాయిల సరైన కాలక్రమానికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్, శివాజీ పరిపాలనలో డబీర్ అనబడేవారు ఎవరు? డబీర్ అనబడేవారు ఆన్సర్ అశుభ కార్యములు నిర్వహించి మరియు విదేశీ వ్యవహారాలలో రాజుకు తోడ్పాటును అందించే గురువును ఏమంటారు అంటే శివాజీ పరిపాలనలో డబీర్ అని అంటారన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ స్థావరాల స్థాపనకై సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సో ఫస్ట్ చూస్తే సూరత్, పాండిచ్చేరి, యానాం, మహే, కరైకాల్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భారత రాజ్యాలను పరిగణించండి. సో ఇక్కడ ఏమిచ్చారంటే పైన పేర్కొన్న రాష్ట్రాలలో వేటిని దత్త స్వీకార పద్ధతి ద్వారా బ్రిటిష్ రాజ్య సంక్రమణం చేసింది. చూద్దాము ఆప్షన్స్. ఝాన్సీ, సతారా, నాగపూర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, 18వ శతాబ్దంలో కవులు మరియు వారి భాషల తప్పైన సరిపోలికను గుర్తించండి అంటూ ఇచ్చారు. తప్పైనది సో ఇదనమాట, దయారాం మరాఠీ అనేది. సరైనవి ఏంటంటే
తయౌ మనవర్ తమిళం, నెక్స్ట్ వారిస్ షా పంజాబీ, నెక్స్ట్ కుంచన్ నంబియార్ మలయాళం. సో ఇవి 18వ శతాబ్దంలో కవులు వారి భాషలకు సంబంధించినవన్నమాట. 18వ శతాబ్దం కవులకు సంబంధించి. నెక్స్ట్ పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చేసిన సహకారాలపై కింది ప్రకటనలను పరిగణించండి. ఏవి సరైనవి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఇంకా ఆప్షన్ 2 సరైనవి అనమాట. అవేంటో చూద్దాము. భారతదేశంలోని మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సహకారం చాలా గొప్పది. పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టం రూపొందించడం కోసం అతను శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్వహించారు. సో ఇవి రెండు సరైనవన్నమాట. పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు చేసినటువంటి సహకారాలకు సంబంధించి.